డాక్టర్ ఈశ్వర్కి మెసేజ్. ఈశ్వర్, ఈమెయిల్లో నీకు మెసేజ్ వచ్చింది. ఎనీ గుడ్ న్యూస్? సాడ్ న్యూస్ ఫర్ మీ. ఏంటి, ఏమైంది? నీ పేషెంట్ ఎవరో సీరియస్ గా ఉన్నట్ట, నిన్ను వెంటనే రమ్మనమని మెసేజ్ వచ్చింది. అది బ్యాడ్ న్యూసా? మరి కాదా? 4 రోజులు ఉంటానని చెప్పావు, 6 రోజులకే నీడెడ్ ఇమీడియట్లీ నీకు మెసేజ్ రావడం నాకు బ్యాడ్ న్యూస్ కదా? కైలాష్, పేషెంట్ కోసం డాక్టర్ వెయిట్ చేయొచ్చు, కానీ డాక్టర్ కోసం పేషెంట్ వెయిట్ చేయకూడదు. నేను బయలుదేరుతాను. ఈశ్వర్, డోంట్ వరీ. ఎనీ ప్రాబ్లం, 1 కాల్, ఈశ్వర్ విల్ అపియర్. సార్, నేను బయలుదేరుతాను. బయలుదేరుతున్నావా? పట్టుకో. నీకో నమస్కారం. ఇప్పుడు నాకు మనశ్శాంతి. 4 రోజులు ఉంటానన్న 6 రోజులకే బయలుదేరుతున్నావు చూడు, సంతోషం. వెళ్ళిరా బాబు. కరెక్ట్. 4 రోజులు ఉంటానన్నవాడు 6 రోజులకే వెళ్ళిపోతున్నందుకు సంతోషపడతాడు, కానీ 4 రోజులు ఉండి చెయ్యవలసిన పనిని 6 రోజుల్లో ఫినిష్ చేసి. ఏంటది? ప్రియా, మనం ఆ రోజు రాత్రి మనిద్దరం లవ్స్ గురించి మాట్లాడుకున్నాము. మీ నాన్నకి చెప్పలేదు. డాక్టర్, మీ కళ్ళ చూడు నా రూమ్ లోనే వదిలేశారు. దీని సంగతి తర్వాత, ముందు ప్రియ లవ్ గురించి చెప్తాను. ఏరా, నీకెంత ధైర్యం లేకపోతే నా కూతురు లవ్ గురించి నాకే చెప్తావా? ఇదేంటండి, మీ కూతురు లవ్ గురించి మీకు చెప్పక ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి, హిందూ, ఎక్స్ప్రెస్, స్వాతి, అభిసారిక, వండర్ వరల్డ్ ఇలా ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకుంటావా? ఏవే, అసలు వీడు ఎవరో, ఏ ఊరో, ఏ కులమో తెలియకుండా 6 రోజులకే వీడి మీద. సార్, ఒట్టి టెన్షన్ పార్టీలో ఉన్నారే. మీ అమ్మాయి లవ్ చేస్తుందని చెప్పాను, కానీ నన్ను లవ్ చేస్తుందని చెప్పానా? ప్రియ లవ్ చేస్తోంది డాన్స్ ప్రొఫెసర్ విశ్వనాథ్ని. విశ్వనాథన్నే? పిల్లవాడు చదువుకున్నవాడు, గుణవంతుడు, పైగా మీ అమ్మాయిని ప్రేమించినవాడు. ఆ రోజు రాత్రి ప్రియతో వేళ్ల ప్రేమ గురించే మాట్లాడుతున్నాను. మరుసటి రోజు విశ్వనాథ్తో కూడా ఈ విషయం మాట్లాడాను. మీరందరూ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే ప్రియని తను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. మీరు కూడా బాగా ఆలోచించండి. వంశం గింశం అంటూ లక్షణమైన సంబంధాన్ని వదులుకోకండి. తల్లకిందులుగా ఎన్నాళ్ళు తపస్సు చేసినా అటువంటి కుర్రాడు దొరకడు. లగ్గాలు పెట్టుకున్న తర్వాత నాకు శుభలేఖ పంపండి. కావాలంటే మీ రెండో అమ్మాయిని. అయ్యా, నేను తప్పకుండా శుభలేఖ పంపుతాను. వెళ్ళిరండి అయ్యా. నిజంగా? ఎవరినో మర్చిపోయానే. స్వర్ణ. నా ప్రాణం పోయినా నా ప్రాణంతో నేను మాట్లాడమను. చొక్కా అంట చొక్కా తిరగేసేసుకుని ఇంతకాడికి చించుకునేసుకోవచ్చు కదా. మళ్ళీ దానికి పెద్ద స్టైల్ ఒకటి. నీ బాబుగాడి సుత్తా? నా డబ్బు ఎండి కాసు ఏం పడం, మై మనీ. నా చొక్కాని చించి వేసుకుంటాను, చించకుండా వేసుకుంటాను. నీకెందుకు ఎక్కువ? పని పాప, ఇదేంటి తిరగల్లా తిప్పుకుంటూ వచ్చి ఇతరుండగా నా కంట్లో పడింది. ఇప్పుడు ఏం చేయాలి? రాత్రికి దీన్ని కోండి పెట్టిన లటక్కని పట్టేయాలి. ఇది టూ మచ్. ఇది టూ మచ్. ఏది? టూ మచ్. కోడి ఏ లేదు, నన్ను కోడి అడిగాడు, నేను కొనివ్వలేదు. కోపొచ్చి నీ కంప్లైంట్ చేశాడు. చెప్పండి. అయ్యా, రాజాది రాజా, అరుణాచల, నరసింహ, దళపతి, ముత్తన్న, నువ్వు బయలుదేరన్నా. కలిసిమెలిసి ఉన్న కాపురాన్ని కంపు కొట్టించగా నాయన. నువ్వు బయలుదేరన్నా. నువ్వు బయలుదేరి నాయన. ఏం లేదు, నువ్వు పాలు తాగి చిక్కిపోయావంట, బూస్ట్ తాగి బలవమంటున్నాడు. అంతే. ఏంటి? ఒక చిన్న సామెత చెప్పి బయలుదేరు. వెనకటికి అష్టవంకర్లున్న అవిటివాడు అష్ట భార్యలు కావాలన్నట్ట. ఈశ్వర్, ఆగాగు. గంగా, నీకు చెప్పడం మర్చిపోయాను. నేను వెళ్తానా? 4 రోజులు ఉంటానని చెప్పి 6 రోజులకి వెళ్ళిపోతున్నావు. చెప్పేదొకటి చేసేదొకటి. మరి రోగం నేను వస్తున్నానని చెప్పి వస్తుందంటే ఏంటిదంతా? దారిలో తినటానికి. ఇవన్నా? అవును, మొత్తం తినాలి. నీకు ఆరోగ్యానికి ఔషధం ఏమిటో తెలుసా? ఏంటి? భోజనం. అది మితంగా తింటే ఔషధం, అమితంగా తింటే విషం. దర్గా దుర్గా. ఎస్. నేను ఎక్కడుంటానో అక్కడ ఉన్న వాళ్ళందరూ సుఖంగా, సంతోషంగా, సరదాగా నవ్వుతూ ఉండేలా చేయడం నాకు అలవాటు. మీ దగ్గర కూడా అలాగే ఉన్నాను. కాకపోతే కొంచెం ఓవర్గా అటువంటి ఉద్దేశం ఉంటే దాన్ని మర్చిపోండి, నన్ను మర్చిపోకండి. వస్తా. సారీ, వస్తా.
దుర్గా, ఒకసారి ఇలా రా. నీతో ఓ విషయం మాట్లాడాలి. ఏంటండి ఇలా అండి గిండి పోండి అని నన్ను పిలువకు, గంగా అని పిలువు. అదే నాకు ఇష్టం. సరే గంగా, ఏమిటి విషయం? నా దగ్గర పాత పుస్తకాలు చాలా ఉన్నాయి. అవన్నీ మేడ మీద వెనక పక్క ఉన్న ఏదో ఒక రూమ్లో పెట్టాలి. నాతో వస్తావా? అయ్యయ్యో, మా తాతయ్య అటువైపు వెళ్ళట్లేదు, నన్ను కూడా అటువైపు వెళ్ళకూడదు అని చెప్పాడు. ఎందుకంటే అక్కడే ఆ చంద్రముఖి రూమ్ ఉందిట. తాతయ్య పాతకాలం వాడు కనుక అలా మాట్లాడతాడు. మనకేంటి, నేను తోడుగా ఉన్నానుగా. రా వెళ్దాం. సరే, నువ్వు రాకు, నేను వెళ్తాను. ఉండు ఉండు, ఒకవేళ ఇంట్లో వాళ్ళకి... అందరూ ప్రియా విశ్వనాథుల పెళ్లి విషయం మాట్లాడడానికి వెళ్లారు. ఇంట్లో ఎవరు లేరు. అలా అయితే నేను వస్తాను. కేవలం మీ అమ్మాయిని ప్రేమించడమే నా అదృష్టం కాదు. చిన్నతనంలోనే కన్నవాళ్లకు దూరమై ఒంటరిగా పెరిగిన నేను మీ ఉమ్మడి కుటుంబంలో ఒకణ్ణి కాబోవడమే నా అదృష్టం అనుకుంటున్నాను. న్యాయమైన కోరికగా అక్కయ్య. పిల్లవాడు నాకు నచ్చాడు. ఏమే నీకు? రేయ్, పిల్లవాడిని ఇప్పుడేగా చూసాం, మిగిలిన వాటికి ఒక మంచి రోజు చూడాలి. అయ్యో అక్కయ్య, ఇవాళ మంచి రోజే. ఇప్పుడే నిశ్చితార్థం చేసుకుందాం. నేను పెంచిన బిడ్డ నిశ్చితార్థం ఇలాంటి పెంకుటింట్లో జరగకూడదు. రాజమహల్లో బ్రహ్మాండంగా జరగాలి. ఏమైతేనే నువ్విందుకు ఒప్పుకున్నావు, నాకు అదే 10,000. వచ్చే నెల 16వ తారీఖు మంచి రోజు. నిశ్చితార్థం నీ ఇష్ట ప్రకారమే చేద్దాం. ఇదే ఆ రూమ్ అనుకుంటాను. ఇదేంటి ఇన్ని తాయెత్తులు కట్టారు? 150 సంవత్సరాలకు ముందు పెద్ద పెద్ద పూజలు చేసి చంద్రముఖి ఆత్మని ఇక్కడే ఎందులోనో బంధించారట. ఈ కట్టుకథలు నమ్మావా? మరి ఈ రూమ్లో ఎంతో విలువైన నగలు, వజ్రాలు ఉన్నాయనుకుంటున్నాను. లోపలికెళ్ళి ఎవరు ఏది ఎత్తుకెళ్ళకూడదనే ఇన్ని కథలెళ్లారు. నాకు మాత్రం దీని తాళం చెవి దొరికితే తలుపు తెరిచి నీకు అన్నీ చూపిస్తాను. ఈ రూమ్ తాళం చెవి లేదు, ఎక్కడో పోయింది. కానీ దీని తాళం చెవి అచ్చు మాత్రం కమ్మరి కొండియా దగ్గర ఉందని తాతయ్య ఒకసారి నాకు చెప్పాడు గంగా. అయితే వెంటనే ఆ తాళం చెవి నేను చేయమని చెప్దాం. నువ్వేగా ఇంటి యజమానురాలివి, నువ్వే చెప్పు. కావాలంటే నేను అక్కడే ఉండి తాళం చెవి చేయించి తీసుకొస్తాను. ఇప్పుడే చెప్తాను. గంగా, 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 ఏంటి? ఇదిగో ఆ చంద్రముఖి రూమ్ తాళం చెవి.
ఆ తలుపు తీయకు. ఏమైంది? ఆ రూమ్ తాళం చెవి చేసిన కొండయ్య రక్తం కక్కుకుని చచ్చాడు. తాళం చెవి చేసినందుకే అతను చేస్తే అది తీసుకొచ్చిన నాకు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. నిన్న వాడిని తాళం చెవి చేయమన్నప్పుడే ఫుల్గా తాగేస్తున్నాడు. 24 గంటలు తాగేవాడు తాళం చెవి చేసినా చేస్తాడు, చేయకపోయినా చేస్తాడు. మన బ్యాడ్ టైం వాడు తాళం చెవి చేశాక చచ్చాడు. దీనికి అనవసరంగా నువ్వు మనసు పాడు చేసుకోక ధైర్యంగా ఉండు.